వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్. వినూత్న కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చేటువంటి సాస్ టీవీ. ఈరోజు స్విగ్గీ బాయ్ జీవితం ఏ విధంగా ఉంటుంది, వారు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయి, వారి జీవితంలో ఉండేటువంటి కష్ట సుఖాల గురించి తెలుసుకుందాం. 65 ఏళ్ల వయసులో ఆయన స్విగ్గీ బాయ్గా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎలాంటి సుఖాలు ఉన్నాయి. బతికేదని దోవ ఏది చూడాలి. ఆ దోవ ఏది కనుక్కున్న ఒక్కరికి ఇద్దరు దగ్గర కనుక్కుంటే ఈ దీలో జాయిన్ చేసి డెవలప్మెంట్ వచ్చిన చాయిస్ ఇచ్చారు. ఎన్నో మట్టి జారి పడితే మనం లేసి మనం బతుకు చూడాలి. అది చూసుకుంటూ ఉన్నప్పుడే బాగా ఉంటాను చేస్తాం. ఇప్పుడు మనం బతుకుని వచ్చేస్తాము. ఆ బతుకున్నది వైనంగా చేస్తామంటే ఫర్దర్గా మన డెవలప్మెంట్ ఏదైనా భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు. ఎవరి దగ్గర పోయి కష్టపడి వీళ్ళ దగ్గర కష్టపడేమో ఇమీడియట్ పేమెంట్. అయ్యా ఈ పని నేను చేయను, ఆ పని చేయను అని చెప్పేసి వెనక్కి పోతూ ఉండవచ్చు. ఈరోజు మనతో పాటు ఒకరు ఉన్నారు. జస్ట్ మనం టీ షాప్ దగ్గర పరిచయం అయ్యారు. పలకరిస్తే ఆయన వయసు 65 సంవత్సరాలని చెప్పారు. సో ఒక స్ఫూర్తి ప్రదాతగా అనుకోవచ్చు ఆయన. ఎందుకంటే ఈరోజు నేను నిరుద్యోగిని, నాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వంపై నిందలు వేసేటువంటి చాలామంది ఉండేటువంటి రోజుల్లో 65 ఏళ్ల వయసులో ఆయన స్విగ్గీ బాయ్గా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎలాంటి సుఖాలు ఉన్నాయి, ఈ లైఫ్ ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు రాజు అంటే రాధాకృష్ణన్ రాజు. తండ్రి పేరు రాధాకృష్ణన్, నా పేరు రాజు. అది రాజ్ ఏం చదువుకున్నారు? మేము చదివింది 8వ క్లాస్ వరకే. అదే ఈ వృత్తిలో ఎప్పటి నుంచి ఈ వృత్తి తీసుకున్నారు, ఎప్పటి నుంచి స్విగ్గీ బాయ్గా జీవితాన్ని గడుపుతున్నారు? డెలివరీ బాయ్గా మీకు 1.5 ఇయర్గా పనిచేస్తున్నాము. యాక్చువల్గా మేము ఊరికి కొత్త అంటే మేము తమిళ్ తప్ప తెలుగు రాసినందుకో చదివిందుకో తెలియదు. అదే టైం వచ్చి మనం ఈ ఊరికి వచ్చాము. ఈ ఊరికి వచ్చి బతకాలి, బతికేదని దోవ ఏది చూడాలి. ఆ దోవ ఏది కనుక్కున్న ఒక్కరికి ఇద్దరు దగ్గర కనుక్కుంటే ఈ దీలో జాయిన్ చేసి డెవలప్మెంట్ వచ్చిన చాయిస్ ఇచ్చారు. సరే చేస్తామని చెప్పి చూసాము. ఇప్పుడు ఇన్స్టామార్ట్ అనేది దీనిలో డిపార్ట్మెంట్లో ఉండము. ఆ డిపార్ట్మెంట్లో ఉంటే డెలివరీ బాయ్లో అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. వర్షం పడినప్పుడు పోవాలి రావాలి, అప్పుడే మనకు 10 రూపాయలు ఎక్కువ వస్తుంది. అదే టైం వచ్చి మనకు కష్టం అనేది పడితేనే మనకు ఫలితం. అదే భగవంతుడు కష్టం ఇచ్చాడని చెప్పేసి వెనక్కిపోయేదానికంటే మనం చేయాల్సి డ్యూటీ చేసామంటే దాని యొక్క రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది. అందరూ మనం వెయిట్ చేసి మనం చూడాల్సి డ్యూటీ చేస్తూ రావాలి. ఎంత సంపాదిస్తారు రోజుకి? మీరు ఉదయం నుంచి ఏ టైంలో డ్యూటీ జాయిన్ అవుతారు, ఎంత సంపాదిస్తారు? మేము పొద్దున వచ్చి మేము 7 గంటకి వస్తున్నాము. 7 గంటకి వచ్చాము, 12 గంటల వరకు ఉంటున్నాం. దీనిలో ఒక 1 అవర్ వచ్చి మాకు ఒక డెలివరీ క్యారేజ్ ఎవరో పోయితో వస్తూ ఉన్నాము. అది ఒక పార్ట్ టైం జాబ్గా చేస్తూ ఉన్నాం. అది ఒక 7, 8, 10 క్యారేజ్ దగ్గర వస్తుంది. అది ఒక 6,000 వస్తుంది. దట్ సపరేట్ అమౌంట్. డెలివరీ కూడా ఇస్తున్నాం. స్కూల్స్ ఓన్లీ 1 స్కూల్ వరకే, జీవీకే స్కూల్ వరకే ఇస్తున్నాము. ఆ స్కూల్ వరకే నాకు 6,000 రూపాయలు వస్తుంది. 10 క్యారేజ్ ఇస్తున్నాను నెలకి. బట్ ఈ స్విగ్గీలో సప్లై చేస్తున్నాం. ఒక రోజుకి 750, 800. ఒక రోజు బాగా కష్టపడమంటే 900. వర్షం పడిందంటే 1000 రూపాయలు వస్తుంది. అది ఓపెన్గా చెప్పాలి. వర్షం పడితే ఎక్కువ వస్తాయి. అదే టైం పని కష్టంగా ఉంటుంది, జారి పడే అవకాశం ఉంది. అది మనం జాగ్రత్తగా పోవాలి, రావాలి. ఎన్నో మట్టి జారి పడితే మనం లేసి మనం బతుకు చూడాలి. అది చూసుకుంటూ ఉన్నప్పుడే బాగా ఉంటాను చేస్తాం, అంతే. ఎప్పుడన్నా లేట్గా పోయిన సందర్భాలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. లేట్గా పోయిన సందర్భాలు కానీ 4-5 ఫ్లోర్లు ఎక్కాల్సిన సందర్భాలు కానీ ఉంటాయా? అంటే డెలివరీ ఇచ్చేటప్పుడు ఎటువంటి సందర్భాలు, అంటే లిఫ్ట్ పని చేయకపోవడం ఉంటుంది, ఈజీగా ఉంటుంది. 4-5 ఫ్లోర్ వరకు ఎక్కువ చేస్తున్నాం, డెలివరీ చేస్తున్నాం. ఏలంటే ఇప్పుడు మనం బతుకుని వచ్చేస్తాము. ఆ బతుకున్నది వైనంగా చేస్తామంటే ఫర్దర్గా మన డెవలప్మెంట్ ఏదైనా భగవంతుడు ఏదో దారి చూపిస్తాడు. మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి? మన డెలివరీ ఇచ్చింది వచ్చాము. ఒక 3వ ఫ్లోర్ ఉండొచ్చు, 2వ ఫ్లోర్ ఉండొచ్చు, 1st ఫ్లోర్ ఉండొచ్చు. 1 or 2 కస్టమర్స్ ఏం బాబు లేట్ అవుతుంది చెప్పే అవకాశం ఉంది. అదే టైం కరెక్ట్ టైంగా భిన్న పోయే ఛాన్స్ను ఉంది. అన్నీ ఫేస్ చేసుకుని వస్తున్నాం. అది చాయిస్. ఓకే. స్విగ్గీ సంస్థ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉంది, సహాయం ఉంది? సహకారం మీన్స్ అన్ని విధాల సపోర్ట్ అనేది ఉంది. బట్ సపోర్ట్ అనేది మనకు వచ్చి ఈ టైంలో ఇది డ్యూటీ చేస్తామంటే ఇది బాగుంటుంది అని వాళ్ళకి చెప్తున్నారు. అదే ప్రకారం మనం చేస్తూ వస్తే కరెక్ట్గా పోతుంది, అంతే. ఎలా ఇప్పుడు స్విగ్గీలో ఎలా జాయిన్ అయ్యారు? అసలు ఎలా తెలిసింది స్విగ్గీకి వెళ్ళాలి అని? ఎట్లా మనకు ఏ పని 1 or 2 జాబ్ కానీ ట్రై చేసాము.
వయసు అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేశారు అదంతా? ఆన్లైన్ లేవు. ఒక చిన్న చిన్న షాప్లో హోటల్స్లో ట్రై చేస్తాము. హోటల్స్ ట్రై చేస్తే 1 or 2 days రమ్మంటారు. మూడో రోజు లేవు, పని లేవు, నేను తర్వాత చెప్తాను చెప్పేసి పంపించేస్తారు. అదే టైం ఈ జాబ్లో ఉంది, వేకెన్సీ ఉంది అని చెప్పారు ఒక అతను. సరే ట్రై చేసాము. అపాయింట్మెంట్ చేసినప్పుడు ఓకే అయింది. ఓకే అవ్వగానే జాయిన్ చేసినప్పుడు నుంచి పోతూ వస్తూ ఉన్నాము అంతే. ఎప్పుడన్నా ఇట్లా బాయిగా తిరుగుతూ ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ గతంలో మీతో చదువుకున్న వాళ్ళు కానీ కలిసినప్పుడు ఏమన్నా కొద్దిపాటి ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా? అట్లాంటివి ఏమి ఉండవు, కష్టపడుతున్నాం కాబట్టి? రియల్గా కష్టపడే కాబట్టి ఓన్లీ ఫర్ డెలివరీ బాయ్. బట్ మనమే ఇన్వెస్ట్మెంట్ చేయలే, మనకు ఎవరికి ఏ జాబ్ చెప్పలే, మనం కష్టపడామా దాని రిజల్ట్ అది ఉంది. అదే టైం వచ్చి మనకు తగ్గట్టుగా జీతం ఎక్కువ తక్కువ ఇచ్చినోరు సంతోషం చెప్పేసి మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం. అదే సంతోషం, ఆనందం. అదే కావచ్చు. సంబంధం లేదు వేరే వాళ్ళు, ఎవరితోటి మనకెందుకు సంబంధం, మనం కష్టపడుతున్నాం, మనకు వస్తుంది. దొరికినోరు సంతోషం కదా. ఇప్పుడు పని చేస్తున్నా ఒకరు తిడితేదని ఛాన్స్ ఉంది. జాబ్లో వచ్చి ఏం బాబు లేటుగా వస్తున్నావు అడిగే అవకాశం వాళ్ళకు ఉంది. దానికంటే ఇది మేలు కదా. అలాగే నేటి యువత ఈరోజు ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదు అనుకునేటువంటి యువతకి మీరేమన్నా సందేశం ఇవ్వదలిచారా? ఇవ్వాలంటే వాళ్ళ మనసు పూర్తిగా దిగారంటే ఎటువంటి పనైనా చేయాలని అనుకుంటే చేయొచ్చు. వాళ్ళు ఎందుకు ప్రెస్టేజ్, అయ్యో వాళ్ళకి ఏముంది, ఇదెందుకు, ఇదెందుకు, అది ఎందుకు అని చెప్పేసి అనుకుంటే ఆ ప్రెస్టేజ్ అక్కడనే పోతుంది. దాని నుంచి మన పని పెండింగ్ అవుతుంది. మనకు రావాల్సింది రాదు. మనకు కష్టపడితేనే 10 పైసలు. ఎవరి దగ్గర పోయి కష్టపడి వీళ్ళ దగ్గర కష్టపడేమో ఇమీడియట్ పేమెంట్, కష్టపడితే ఫలితం ఉంది. అది కష్టపడేదని వెనక్కిపోయామంటే దానికే సాల్వ్ చెప్పుకోవచ్చు. అయ్యా ఈ పని నేను చేయను, ఆ పని చేయను అని చెప్పేసి వెనక్కిపోతూ ఉండవలసిందే. అదే అక్కడ వచ్చేది. పని చేయాలి, ఆ పూట గడవాలి అంటారు. కష్టపడేది ఫలితం ఉండాలి, దాని కష్టం తగ్గట్టుగా ఫలితం వస్తుంది. ఆ జాబ్లో చేస్తూ ఉండాలి అంతే. కృష్ణ. సో విన్నారు కదా, కష్టపడుతున్నాం, ఫలితం వస్తుంది. ఏదైనా కూడా కష్టపడితే ఫలితం ఉంటుంది కాబట్టి ఆ జాబ్ ఈ జాబ్ అని కాకుండా ప్రెస్టేజ్లకు పోకుండా యువత కష్టం మీద నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని బతకాలి అని చెప్పి ఒక సందేశాన్ని, చిరు సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. మరి రాజ్, స్విగ్గీ బాయ్ రాజ్ ఇదనమాట. స్పెషల్గా ఈరోజు కనిపించారు ఆయన. కనిపిస్తే ఒకసారి పలకరిద్దామని సాస్ టీవీ పలకరించింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.